హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు చూడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు స్పెషల్ పచ్చి జీడిపప్పు. పచ్చి జీడిపప్పు స్పెషల్ ఏంటి అని చూస్తున్నారా? ఈ పచ్చి జీడిపప్పు కూడా మనకి సమ్మర్లోనే దొరుకుతుందండి. అలా అయితే స్పెషలే కదండి. ఇప్పుడు ఫస్ట్ అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇవేనండి పచ్చి జీడిపిక్కలు. ఈ జీడిపిక్కలకి పైన ఉన్న తొడుగు జీడి మామిడికాయలు అవుతాయండి. అంటే ఇప్పుడు ఇవి జీడి మామిడికాయలు తయారవకుండానే మనం చిన్నగా ఉన్నప్పుడే కోసి వండుకుంటాము. ఇలాగ ఈ జీడి మామిడికాయలని సెపరేట్ చేసుకుని జీడిపిక్కలని అప్పుడు జీడిపిక్కలు అనేవి క్లీన్ చేసుకోవాలండి. ఇందులో పెద్దగా ఉన్నాయి కదా, అవే జీడి మామిడికాయలు అవుతాయండి. ఇలా సెపరేట్ చేసుకున్న జీడిపిక్కల్ని చాక్తో కానీ కత్తిపెట్టతో కానీ ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం చేతికి గ్లౌజెస్ కానీ లేదంటే ఇలా చేతికి బూడిద కానీ రాసుకుని అప్పుడు సెపరేట్ చేసుకోవాలండి. లేదు అంటే చేతులు పొక్కుపోయి చేతికి మచ్చలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా కట్ చేసిన వాటిలోంచి పప్పు అనేది సెపరేట్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు చేతికి బూడిద రాసుకుంటాం కదండి, అది సిటీస్లో అయితే కుదరదు. సో సిటీస్లో అయితే ఆయిల్ కానీ లేదా అంటే గ్లౌజెస్ కానీ వేసుకుని చేసుకోవాలండి. ఇలా మొత్తం సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ పప్పు అనేది మనకి చాలా జిగురుగా ఉంటుందండి. సో దాన్ని క్లీనింగ్ కోసం అని చెప్పి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కుంకుడుకాయ వేసుకుని ఒక 5 మినిట్స్ సోక్ అయిన తర్వాత ఆ కుంకుడుకాయ వాటర్ని ఈ పప్పులో వేసుకోవాలి. అలా వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం ఇలాగ తొక్క తీసేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతాయండి. ఇలా క్లీన్ అయిన వాటిని కూడా కుంకుడుకాయ పులుసు వేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి 2-3 టైమ్స్ అయినని. మీరు ఈ పప్పు తీసిన వెంటనే కుంకుడుకాయ పులుసు వేసి క్లీన్ చేసుకోనట్లయితే కనుక మనకి పప్పు అనేది కూడా బ్లాక్ కలర్లో అయిపోతుందండి. ఈ వైట్నెస్ అనేది ఉండదు. చూసారు కదా, పప్పు అనేది అస్సలు జిగురు లేకుండా తెల్లగా నీట్గా వచ్చేసిందండి. ఇలా కుంకుడుకాయ పులుసుతో 3-4 సార్లు కడుక్కున్న తర్వాత నార్మల్ వాటర్తో 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఈ పచ్చి జీడిపప్పుని వెజిటేరియన్స్ అయితే జీడిపప్పు మామిడికాయ, జీడిపప్పు మసాలా కర్రీ కింద చేసుకుంటారు. అదే నాన్ వెజ్కి అయితే చికెన్ జీడిపప్పు అయితే చాలా బాగుంటుందండి. లేదు మటన్ జీడిపప్పు కూడా చేస్తారు. ఈ పచ్చి జీడిపప్పుని ఎందులో వేసి ఎలా వేసి వండుకున్నా కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ పచ్చి జీడిపప్పు గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.